దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. మన దూరదర్శన్ ప్రేక్షకుల కోసం ఈరోజు మన వద్ద ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. ఓరుగల్లు సాహితీ శిఖరం, సాహిత్య ప్రక్రియలన్నిట్లో కూడా తనదైన ముద్ర వేసినటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అవధానం, కవిత్వం, సాహితీ విమర్శ, పరిశోధన ఇటువంటి అనేక రంగాలలో నిష్ణాతులైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజున మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వారిని కలిసి సంభాషించుకునేటువంటి ఒక మంచి అవకాశం మనకు లభించింది. వారిని కలుద్దాం. నమస్కారం సుప్రసన్న గారు. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని ఈరోజు కలవడం, ఇలా మాట్లాడుకోవాల్సి రావడం, ముఖ్యంగా సాహితీ విషయాలు కొన్ని మాట్లాడుకోగలిగి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మీ బాల్యం గురించి కానీ, మీ తల్లిదండ్రులు, అలాగే మీరు పుట్టిన ఊరు, మీ సాహిత్య కృషికి కానీ మీ అభిరుచికి కానీ ఎలా దోహదపడ్డాయి వివరిస్తారా? అంటే సాహిత్య పరిణామంలో ఒక తరానికి ఎంతో మార్పు వస్తుంటుంది, పరిణామం కలుగుతుంటుంది. ఆ పరిణామానికి నిదర్శనంగా ఇవాళ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను పుట్టింది ఏదో సందర్భంలో యాదృచ్ఛిక ఒక పెళ్లికి పోయినప్పుడు వేల్పుగొండలో పుట్టాను. వేల్పుగొండ అంటే మన జఫర్గఢ్, ఇప్పుడు జఫర్గఢ్ అంటున్నారు, అది వేల్పుగొండ. నేను పెరిగినదంతా వరంగల్లోనే. వరంగల్లో నాకు 2 కుటుంబాలు నన్ను పూర్తిగా మార్పు చేసినవి, నాకు పరిణమింపజేసినవి 2 కుటుంబాలు. ఒకటి మా మాతామహుల కుటుంబం, రెండవది మా పితామహుల కుటుంబం. మాతామహుల కుటుంబంలో కవిత్వం ఉన్నది. మా మాతామహులు ఠంయాల లక్ష్మీనరసింహాచార్య వారు అనేక క్షేత్ర మహాత్మ్యాలు, ప్రబంధాలు, యక్షగానాలు, నాటకాలు, శతకాలు, ఇలా అనేకమైన ప్రక్రియలు రచించారు. దాదాపు 10,000 గద్య పద్యాలు వారి ఉన్నాయి. ఈ 10,000 గద్య పద్యాలు ఆయన వేల్పుగొండ నరసింహస్వామి వారికే దాదాపు అంకితం చేశారు. ఆయన ఏమీ కోరుకోకుండా రాస్తూ పోయినారు. ఆయన జీవితకాలం లక్షణమే 2 శతకాలు, ఒక క్షేత్ర మహాత్మ్యం తప్ప మిగతావి కాలేదు. ఇంకొక వైపు మా తాతగారు, మా పితామహులు కోవెల కందాళి రంగాచార్య స్వామి వారు ఉభయ వేదాంతాల్లోనూ అటు సింహాచలం నుంచి లేదా విజయనగరం నుంచి అటు కాంచీపురం దాకా అన్ని చోట్ల ప్రవచనాలు చేసిన వారు, గొప్ప విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు గడించిన వారు. నా వైపు ఒకవైపు ఈ ఉభయ వేదాంత విద్వాంసులైనటువంటి రంగాచార్య స్వామి వారి ప్రభావము, రెండో వైపు లక్ష్మీనరసింహాచార్య స్వామి వారి ప్రభావము 2 పనిచేశాయి. నేను పాంచాల శతకం అనే కావ్యంలో ఒక మాట రాశాను, ఒక పద్యం. ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాముడు, అటు చేయి వేసిన తాత అధ్యాత్మ విద్యా నిధానుడు. గొప్పగా ఉంది. ఇటుల నా తల్లిదండ్రులు ఇరువులు ఈ చెట్ల మధుర ఫలములు, చిటిలిన మధువేనో కానో చేకొమ్ము పాంచాలరాయ. అంటే నేను ఆ ఫలములు యొక్క చిటిలిన రసాన్ని అవుతానా కాదని నువ్వు నిర్ణయం చేయాల్సింది, నీకు సమర్పణ చేస్తున్నాను నేను చెప్పినప్పుడు ఆ ఇద్దరి యొక్క ప్రభావం నా మీద ఎట్లా పడిందో, నా మూర్తిమత్వం ఎట్లా ఏర్పడిందో నేను చెప్పే ప్రయత్నం చేశాను. అది నా తల్లిదండ్రుల యొక్క ప్రభావం కానీ, మా తాతల యొక్క ప్రభావం కానీ, ఆనాటి తెలంగాణలో ఉన్న పరిస్థితుల యొక్క ప్రభావం కానీ ముఖ్యమైనవి. తెలంగాణలో ఆ రోజున్న పరిస్థితి ఉంటుంది, తెలుగు భాషకు ఆదరణ లేకపోవడం, సంస్కృతాది భాషలకు కూడా ప్రాధాన్యం లేకపోవడం, అంతా రాజభాష ఉర్దూ మొదలైన భాషకే ప్రాధాన్యం ఉండటం, ఇది ఆ రోజు జరుగుతున్న విషయం. ఆ రోజుల్లో తెలుగు నిలబెట్టడం కోసం జరుగుతున్న ఉద్యమాలు ఉన్నవి. ఆ ఉద్యమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ప్రభావితం చేసినవి. మా చిన్నతనంలోనే సారస్వత పరిషత్ సభలు జరిగినాయి. ఇక్కడ 46లో సారస్వత పరిషత్ సభలు జరిగినప్పుడు వేదికను రాత్రి దుండగులు వచ్చి తగలబెట్టారు. సారస్వత పరిషత్ సభల్ని, కవితమైన జరగవలసిన సభల్ని. సారస్వత పరిషత్తు 51లో ఒక వార్షికోత్సవం చేసినప్పుడు ఆ వార్షికోత్సవానికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు. ఇలా సాహిత్యం ఒక ఉద్యమంగా నడుస్తున్నది, గ్రంథాలయాలు ఉద్యమంగా నడుస్తున్నవి, గ్రంథాలయాలు, సభలు,
సారస్వతము ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నా మనస్సు మీద చాలా గొప్ప ముద్ర వేశాయి. మరొక విషయం ఏంటంటే ఆ రోజు జాతీయోద్యమ ప్రభావం చేత తెలుగు మాతృభాషలో పాఠాలు బోధించాలనే ఉద్యమం నడిచింది. తెలుగు మాతృభాషలో పాఠాలు చెప్పడం కోసం కొన్ని స్కూళ్ళు ఏర్పడేవి ప్రత్యేకంగా. ఆ స్కూళ్లలో వరంగల్లో ఆంధ్ర విద్యావివర్ధిని పాఠశాల అని చందాకాంతయ్య గారు అని ఒక ఉదారుడు ₹1,00,000 విరాళం ఇచ్చి ప్రారంభం చేశారు. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే ఇవాళ విలువతో నేను చెప్పలేను. అలాంటి పాఠశాలలో తెలుగులో పాఠం చెప్పి ఒక కొత్త సంస్కృతికి యువకుల్లో తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి అద్భుతంగా ప్రారంభమైంది. రెండవది, ఆ రోజుల్లో ఆర్య సమాజం వాళ్ళు సంస్కృతిని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రత్యక్షంగా యుద్ధరంగంలో పోట్లాడినంత పని చేస్తుండేవాళ్ళు వాళ్ళు. ఆర్య సమాజం వాళ్లకు సనాతన ధర్మం వాళ్లకు మధ్య పేచీలు నడుస్తుండేవి, సభలు పోటీగా ఉండేవి, అవి నడుస్తుండేవి. అంచేత ఆధ్యాత్మ విషయాలు, సంస్కృతి విషయాలు, చరిత్ర విషయాలు, జాతీయోద్యమ విషయాలు, మిగిలిన విషయాలన్నీ కూడా మాకు ఆ రోజుల్లో ఒక ఓతప్రోతంగా ఒక స్నానవాడినట్టుగా ఇవన్నీ కూడా మా నెత్తి మీద పడి మా యొక్క చైతన్యాన్ని ప్రభావితం చేసి రూపుగట్టించే ప్రయత్నం చేశాయి. అలాంటి ప్రయత్నంలో నాకు అనేక ప్రభావాలు ఉన్నవి, అనేకమైన స్థితులు ఉన్నవి. ఆ స్థితిలో మాతృభాష మీద అభిమానం కలగడం అనేది సహజమైన అంశం. అవును. అయితే నా ఇంట్లో సంప్రదాయం ఏంటంటే సంస్కృతము విద్యగా పరంపరగా నేర్పబడుతూ వచ్చింది. మా ఇంట్లో అరుగుల మీద కూర్చొని ఇతర కుటుంబాలు, దూర కుటుంబాల వాళ్ళు వచ్చి ఉపనిషత్తులు, సంస్కృత సాహిత్యం నేర్చుకునేవారు. వాళ్ళకి అన్నం పెట్టి మా తాతగారు విద్యను చెప్పేవారు. అలాంటి సంప్రదాయంలో ఉన్నవాడిని నన్ను ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి పంపడానికి మా అమ్మ ప్రేరణ. ఈ సంప్రదాయ పద్ధతిలో చదివితే లాభం లేదు, కొంచెం ఏదైనా ఆర్థికమైన పరిస్థితి రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరమని మా అమ్మ నన్ను బలవంతంగా వాళ్ళ తమ్ముడి దగ్గర, మా మేనమామ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఈ విద్యలోకి తీసుకొచ్చిందనమాట. అప్పుడు చేసింది ఆమె చేసింది ఉపకారమే అనుకుంటున్నాను. ఆ ఉపకారం వల్ల అటు ఆ బ్యాక్గ్రౌండ్ పోలేదు, ఇది నాకు అడిషనల్ గా వచ్చింది. అది జరిగింది అక్కడ ఉండే ప్రభావం. మనసులను రంజింపజేసే రాగరంజిత స్వరాలకు మనోహర నాట్యాభినయం నృత్యాంజలి. వరంగల్ దూరదర్శన్ సమర్పించు కాకతీయ దర్శినిలో ప్రతి 3వ బుధవారం ఉదయం 10 గంటలకు తప్పక చూడండి నృత్యాంజలి, దూరదర్శన్ యాదగిరి ఛానల్లో. మీ విద్యాభ్యాసం ఏ ప్రాంతాల్లో జరిగింది, ఎలా జరిగింది? నా విద్యాభ్యాసం హై స్కూల్ మటుకు ఇంతకుముందు చెప్పిన ఆంధ్ర విద్యావివర్ధిని పాఠశాల. ఆ పాఠశాలలో నాకు కావలసిన సంస్కార బీజాలన్నీ పడ్డాయి. దూపాటి వెంకటరమణాచార్య వారు, హరి రాధాకృష్ణమూర్తి గారు, విశ్వనాథ వెంకటేశ్వర గారు వంటి గొప్ప అధ్యాపకులు అక్కడ ఉన్నారు. నాకు దెందుకూరు సోమేశ్వరరావు గారిని ఇంకొక అధ్యాపకులు ఆంగ్ల విద్యాభ్యాసం చెప్పారు. వారు కేవలం పాఠం చెప్పడం కాకుండా ఆ పేరుతోని చరిత్ర చెప్పేవారు, సంస్కృతిని గురించి చెప్పేవారు, లలిత కళని గురించి చెప్పేవాళ్ళు. ఆయన స్వయంగా చిత్రకారుడు కూడా. ఆయన మమ్మల్ని విహారయాత్రలకు తీసుకెళ్లి రామప్ప, లక్నవరం చెరువులు అవన్నీ చూపిస్తూ రామప్ప దేవాలయాన్ని చూపించినప్పుడు ఇది ఈ రకమైన శిల్పం చాళుక్య శిల్పము, ఇది హోయసల శిల్పము, ఇది కాకతీయ శిల్పము, ఇది చాళుక్య పద్ధతి అని ఆ భేదాన్ని వివరిస్తూ మాకు పాఠం చెప్పారు. పాఠంలాగా చెప్పారు. ఇంగ్లీష్ టీచర్ ఆయన. చరిత్ర చెప్పడం, చరిత్ర, సంస్కృతి, ఫిలాసఫీ. ఆయన దగ్గరే మొదటిసారి నేను శ్రీ అరబిందో పాఠం విన్నాను. గాడ్ అని 8 లైన్ల పోయం వస్తుంది మాకు ప్రిస్క్రైబ్ చేసిన పోయము. దానిలో ఆయన చెప్పినప్పుడు నాకు మనం వింటున్న సామాన్యమైన తాత్విక చర్చ కంటే భిన్నంగా ఆలోచించే ఒక తత్వం ఉన్నది ఇక్కడ అని నాకు అర్థమైంది. గాడ్ అనే పోయము. ఆ రకంగా
నా మనస్సులోకి సంస్కార బీజాలు ప్రవేశపెట్టి నన్ను పరిణమింపచేసే క్రమంలో ఆ స్కూల్ అధ్యాపన చాలా గొప్పగా పనిచేసిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండలో ఉండేది, దానిలో చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఆ ఇంటర్మీడియట్లో చెలవచల రంగాచల గారు ఉండేవారు, ప్రధానాధ్యాపకులుగా పివి రామనర్సి గారిని ఉండేవారు. ఇంకా సంస్కృతం టీచర్గా ఒకరు లాలే గారిని, ప్రమోద్ గణేష్ లాలే గారిని ఒకరున్నారు. ఆ రోజు నుంచి ఇవాటి వరకు కూడా ఆయన వాత్సల్యం చూపే వ్యక్తులు ఆయన ఉన్నారు. ఆయన సంస్కారం ఏంటంటే వాత్సల్యం, ఔదార్యము, ప్రేమ, టీచర్కు స్టూడెంట్కి మధ్య ఉండే సంబంధం ఎంత మధురంగా ఉంటుందో ఇప్పటికీ ఆయన ఉదాహరణగా నాకు కనిపిస్తారు. సరే, రంగాచల గారి పాఠం అంటే వీణానాదం ఎట్లా ఉంటుందో ఆయన పద్యం చదవడం అట్లా ఉండేది. రంగాచల గారి పాట చెప్తే జాషువా గబ్బిలం చెప్పారు ఆయన నాకు. చెప్తే ఆ గబ్బిలం పద్యాలు నాకు ఇప్పటికీ నోటికొచ్చు. ఎప్పుడో చెప్పిన 53, 54లో చెప్తే ఇవాటికి అంత గొప్పగా చెప్పినవారు. మాకు ప్రిన్సిపల్ గారు రామనర్సి గారు మొదటి పీరియడ్ వచ్చి చెప్పేవారు. ఆయన ఇంగ్లీష్లో పాఠం చెప్పేవారు. పాఠం కాదు, ఆయన ఒకరికే ఆ రోజు పత్రికలు వచ్చిన ప్రధాన అంశం టాపిక్ ఉంటే అదొక 30 గంట సేపు పాఠం చెప్పి వెళ్ళిపోయారు. దానివల్ల ఆవిడ కాంగ్రెస్లో తీర్మానాలు జరిగినాయి. సోషలిస్ట్ ప్యాక్టర్ ఆఫ్ సొసైటీ అంటే ఏమిటి, నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక ఏమిటి, సెక్యులరిజం అంటే ఏమిటి, మిగిలిన అంశాలు ఏమిటి, ఈ ప్రపంచ రాజకీయ యుఎన్ఓ ఏర్పడిన పరిస్థితిలో ఎట్లా ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన వాస్తవంగా తీసుకుని వచ్చేసి ఇటు ఇంగ్లీష్ నేర్పినట్టు ఉండేది, రెండవ విధంగా సామాజికమైన పరిణామాలు, రాజకీయమైన పరిణామాలు ఈ దేశంలో ఏం జరిగినో ఇవన్నీ ఆయన చెప్పేవారు. తర్వాత నేను బిఏ చదవటం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. బిఏ చదవటం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి పోతే ఉస్మానియా యూనివర్సిటీలో రూమ్ నెంబర్ 57 అని ఒకటి ఉంది. మీకు రూమ్ నెంబర్ కూడా గుర్తుంది? ఆ రూమ్ నెంబర్లో ఊళ్ళో ఎవరు పెద్దలు వచ్చినా సరే అక్కడ వచ్చి మాట్లాడేవారు. లంచ్ టైంలోనో తర్వాత మాట్లాడేవారు. అంటే దేశంలో ఉండే మేధావులు, విద్వాంసులు, రాజకీయ నాయకులు, సాంస్కృతిక నాయకులు, వేదాంతులు మొదలైన వాళ్ళు ఎవరు వచ్చినా సరే అక్కడ మాట్లాడితే ఒక గంట సేపు వారి ఉపన్యాసం ఉన్న తర్వాత ప్రపంచం యొక్క స్వరూపాన్ని గురించి, ఒక పరిణామము ఎట్లా జరుగుతున్నది, ఈ సోషలిస్టు సొసైటీ ఒకటి, క్యాపిటలిస్ట్ సొసైటీ ఒకటి, వీటి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఎలాంటిది, ఇవన్నీ నాకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. నేను అంతకుముందు ఇంటర్లో చదువుతున్నప్పుడే ఎవరెస్ట్ పోయం రాశాను ఇంటర్మీడియట్లో. దానికి తెలంగాణ రచయిత సంఘం వారి అవార్డు వచ్చింది నాకు. మొదటి అవార్డు నాకు వచ్చింది అది. అప్పుడు రెండో బహుమానం, అది రెండో బహుమతి. మొదటిసారి అవార్డు రావడం. ఆ రకంగా నాకు కవిత్వ రంగంలో ప్రవేశం అట్లా వచ్చింది. అంతకుముందు 54లో సంపత్ కుమారాచారి గారు ఆయన చిట్టుకూరులో చదువుతుండేవారు ఓరియంటల్ కాలేజీలో, నేను ఇక్కడ చదువుకునేవాడిని. సరే, ఆయన పద్యాలు రాస్తుండేవాడు, నా పద్యాలు కొద్దిగా సంస్కరించి మార్పు చేయమని చెప్పి ఎంకరేజ్ చేయడం అని చేస్తుండేవారు. అప్పటికి మేము రాస్తున్న పద్యాలని కలిపి హృద్గీత అనే ఒక శతకం ఏ సంవత్సరంలో వేశారు? 54లో వచ్చింది. అంటే మీకు అప్పటికి ఎన్నేళ్ళు? నాకు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల్లోనే మొదటి కావ్యం బయటకు వచ్చింది. అయితే దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు పీఠిక రాశారు. అందువల్ల ఆ పుస్తకం మీద సమీక్షలు అన్ని పత్రికలు వచ్చాయి. అన్ని పత్రికలు రావడం వల్ల దేశమంతా ఒక ఫలానా కవులు ఉన్నారనే ఒక కీర్తి లభించింది. ఆ రకంగా కీర్తి లభించడం కవిత్వ రంగంలోకి బలవంతంగా నెట్టేసినట్టయింది. మీ మొదటి రచన అదేనా? ఆ మొదటి పుస్తకం అదే. మొదటి పుస్తకం అదే. పుస్తకం అదే. ఏ సంవత్సరంలో మొదటి కవిత్వం రాశారు మొట్టమొదటిగా? కవిత్వం పద్యాలు రాయడం అనేది నేను 10-12 సంవత్సరాలు స్టార్ట్ చేశాను. అంత చిన్న వయసులోనే పద్యం రాయడం స్టార్ట్ చేశాను. పద్యం రాయడం స్టార్ట్ చేశాను. నెమ్మదిగా అప్పుడే అభ్యాసం. అసలు రజాకాల గొడవల్లో మా కుటుంబం అంతా పోయి కల్లెడలో ఉన్నాం. కల్లెడలో ఉన్నాం. అక్కడ దొరవారి ఇంట్లో వీరు మా తాతగారు ఉదయం భగవద్గీతము, సాయంత్రం శ్రీమద్ రామాయణ కాలక్షేపం చెప్తున్నారు. ఆ సందర్భంలో వేరే స్కూళ్ళు లేవు కాబట్టి మేము చేస్తున్న పని ఉంటుంది పద్యాలు రాసుకోవడం, ఇది చేస్తుండేది. సరే, కాలక్షేపానికి పోతే ఆ విషయం ఈ విషయం తెలిసేది. పునాది, నా యొక్క జ్ఞానానికి సంబంధించిన పునాది అక్కడ పడింది. 6 నెలల పాటు అనేక విషయాలు తెలుస్తూ పోయినాయి. అప్రయత్నంగా తెలిసినాయి, కష్టం లేకుండా నాకు తెలిసినాయి. నా చదువు ఎప్పుడు కూడా కష్టపడలేదు. నా యొక్క
గోయింగ్ లక్షణం సోమరితనం అన్నవు ఇంకేదన్నా నువ్వు ఏదైనా పేరు పెట్టు. కానీ దానికి కారణం ఏంటంటే నాకు ప్రయత్న సిద్ధం కాకుండా అప్రయత్న సిద్ధంగా చాలా చదువు వచ్చింది. సంస్కృతం నేర్చుకుందామంటే సంస్కృతం నేర్చుకునే అవకాశం లేకపోయింది. ఒక రామశబ్దమే నేర్చుకున్నాను నేను. ఇవాటికి కూడా నీకు శబ్దాలు ఏమైనా వచ్చంటే ఒక రామశబ్దం. అంటే సంస్కృతం ఇవాళ అర్థమవుతున్నది, కొంత రాస్తున్నాను, ఏదో చేస్తున్నానంటే వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం చేత, విద్వాంసులతో ఉండే సంపర్కం చేత, అనేక ఇతర కారణాల చేత సంస్కృతితో పరిచయం పెరిగింది. అట్లాగే ఇంగ్లీష్తో పరిచయం పెరిగినా, ఇంకో దానిలో పెరిగినా అలా జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈ సంస్కారాల సంపటి వరుసగా పెరగడం చేత నాకు కవిత్వం అంటే ఏమిటో తెలిసింది. అప్పుడు కవిత్వం అంటే ఏమిటి అది అర్థం కాకనే సమస్యలు వస్తాయి. కవిత్వం అంటే ఏమిటో నేను తెలుసుకోగలిగాను అప్పుడు. నిజంగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, కవిత్వం అంటే నిజంగా ఏమిటి? చాలా మంది ఆ ప్రశ్నకు సమాధానం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. కవిత్వం అంటే హృదయముని కరిగించే భావ సంపుటి. అది ఏ రూపంలో ఉంటుంది అనేది, రూపం అనేది కవి యొక్క అభ్యాసంలో ఉంటుంది. కవి ఏ రూపాన్ని అభ్యాసం చేస్తే ఆ రూపంలో వస్తుంది. కానీ ఈ రూపంలో ఇదమిత్తంగా ఉండాలి, ఈ వస్తువు గుర్చే ఉండాలి, ఈ భావం గుర్చే ఉండాలి, ఈ శబ్దములే వాడాలి అని నియమం చేస్తే ఏ కవిత్వానికి సరిపడదు. అది కవిత్వానికి సంబంధించింది. అది నాకు అప్పటికి తెలిసింది సంగతి. సార్, మరి ఈ కవిత్వాన్ని కొంతమంది అనుభూతి ప్రధానంగాను, కొంతమంది వస్తు ప్రధానంగాను చూస్తూ ఉంటారు. మీ దృష్టిలో కవిత్వం అనుభూతి ప్రధానమా, వస్తు ప్రధానమా? వస్తువు ఉంటుందమ్మా. కవిత్వం అన్నప్పుడు వస్తువు లేకుండా కవిత్వం ఉండదు. ఇప్పుడు భోజనం చేయదలుచుకుంటే అన్నం ఉండాలి. అన్నం మాత్రం తినవు. అన్నం మాత్రం భోగ్యం కాదు. అన్నంతో పాటు దానికి రుచి కలిగించే అంశాలు ఉంటాయి. ఆ రుచులు కలిగించే అంశాలు అవన్నీ కలిసినప్పుడు దాన్ని కలిసిన సమ్మేళనంలోంచి కవిత్వం వస్తుంది. దానిలో ఏం చేస్తాం, కొంత పెరిగేసుకుంటాం, కొంత చారు వేసుకుంటాం, కొంత పప్పు వేసుకుంటాం, కొంత కూర వేసుకుంటాం. అంచేత ఒక్కొక్క ఈ అనేకమైన వాటి యొక్క కలయిక చేత ఒక కదంబం అనే మాట ఉంది సంస్కృతంలో. కదంబం అంటే అన్ని కలయిక. ఈ కవిత్వం కూడా ఒక కలయిక లాంటిదే. వీటన్నిటి యొక్క కలయిక చేత ఒక విలక్షణమైన రుచి ఏర్పడుతుంది. ఒక తల్లి వంట స్వరూపం వేరే ఉంటుంది, ఇంకో తల్లి వంట స్వరూపం వేరే ఉంటుంది. ఈ వంట స్వరూపం మారడానికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కారణం. ఒకరి కవిత్వంలో ఒక పద్ధతి ఉంటుంది, ఇంకో పద్ధతిలో శబ్ద ఘటనలో ఇంకో రకం ఉండదు. అలసాని పెద్దన కవిత్వం తెనాలి రామకృష్ణ కవిత్వం ఒకే రకంగా ఉండదు. తెనాలి రామకృష్ణ కవిత్వం లాగా పోతన కవిత్వం ఉండదు. అంచేత ఒక్కొక్కళ్ళకు ఉండే పాక రుచి, పాకం వల్ల ఏర్పడే రుచి, రసం అంటున్నామే, అనుభవం అంటున్నామే. అనుభవం అల్టిమేట్గా అవసరమైంది దేనికైనా. అనుభవం లేకుండా కవిత్వం ఉండదు, వస్తువు లేకుండా కవిత్వం ఉండదు, అభివ్యక్తి లేకుండా కవిత్వం ఉండదు. ఇవన్నీ ఉండాల్సిందే. కానీ అల్టిమేట్గా ఫలించవలసింది, లాభించవలసింది ఏమిటంటే రసము. రసం అంటే అభివ్యక్తి. వరంగల్ వాళ్ళు ఎవరు కూడా, వరంగల్లో కవిత్వం రాసే వాళ్ళు ఎవరైనా పోతన గారిని స్మరించుకుంటూ ఉంటారు. మీకు పోతన గారంటే ప్రత్యేకమైన అభిమానం చాలా సందర్భాల్లో మీరు వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి కారణం ఏమిటంటే, నాకు చిన్నప్పుడే అడుగు మీద కూర్చోబెట్టి పోతన భాగవతంలో అనేక ఘట్టాలు చెప్పారు. ముఖ్యంగా వామన అవతారం, తర్వాత నృసింహావతారం, దశమస్కంధంలో ఘట్టాలు, శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టము, గజేంద్ర మోక్షము, ఇవన్నీ కూడా రుక్మిణి కళ్యాణం, ఇలాంటివి చెప్పారు. చెబితే అవన్నీ నోటికి వచ్చినవి, నోటికి వచ్చేట్టుగా చెప్పారు. దానివల్ల ఏం జరిగిందంటే శబ్దము, ఏ శబ్దం పక్కన ఏ శబ్దం చేరితే అందంగా ఉంటుంది అనేది తెలిసింది. రెండవది ఏమిటంటే నేను ఛందస్సు నేర్చుకోకుండానే పద్యం రాయగలిగడానికి కారణం ఏంటంటే పోతన పద్యం. ఆ మాదిరి అనే మోడల్ అంట, ఆ మోడల్ మాదిరి అనేది నాకు తెలిసింది. ఈ పద్యం మొదలుపెట్టగానే ఎక్కడి దాకా పోతుంది, ఎక్కడ ఏ లఘు ఉండాలి, ఏ గురువు ఉండాలి, ఏ యతి ఉండాలి, ఏ ప్రాస ఉండాలి సంగతి మాటంటవే రూపు కట్టుకుంటూ వచ్చాయి, ఆటోమేటిక్ గా తెలిసిపోయింది. అందువల్ల పోతన భాగవతము, పోతన రచనలు అనేవి తెలుగులో నాకు మార్గదర్శకమైన తొలి రచన. భారతం కూడా తర్వాత వచ్చింది తప్ప మొట్టమొదటి రచన కాదు నాకు. భాగవతమే మొదటి రచన. భాగవతం ద్వారానే ఇవాటికి నాకు మనస్సులో ఇబ్బంది అయితే భాగవతంలో పద్యం చదువుకుంటే నాకు శాంతి కలుగుతుంది.
వాటికి ఉండేటువంటి అనుభవం ఏంటంటే భాగవతంలో పద్యమే శాంతి కలిగిస్తుంది. మరి మీకు భాగవతం అంత ఇష్టమైనప్పుడు మీరు పరిశోధన చేసేప్పుడు రామరాజ భూషణుని వసుచరిత్ర ఎంచుకోవడానికి అప్పటికి కారణం ఏంటి? కొన్ని కావ్యాల మీద జరిగిపోయింది వరుసగా ఒకటి జరగని విషయాలు తీసుకునేది. అప్పుడు మా చాలా ఉదారులైనటువంటి మా ప్రొఫెసర్ లక్ష్మీరంజన్ గారు మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఆయన నవల అంటే నవళ్ళు సరిపోవు కథలని పెట్టి సబ్జెక్ట్ ఇచ్చారు ఒకరికి, ప్రబంధాలన్నీ ఒకరికి ఇచ్చారు, అట్లాగే జానపదవాంగ్మయం ఒకరికి ఇచ్చారు. ఇట్లా విస్తృతమైన అంశాలని సాహిత్య రంగంలో తీసుకునే అవకాశం ఇచ్చారు. తాళపాక వారి మీద ఒకరికి ఇచ్చారు. నా దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే నేను ఒక కవిని తీసుకోవడం అనేది అప్పుడు మొదటిసారి జరిగింది తెలుగు సాహిత్యంలో. మా దగ్గర జరిగిన రీసెర్చ్లో ఒక కవిని ప్రధానంగా తీసుకోవడం. ఎందుకంటే ఆయన ఒక ప్రబంధం ఉంది, ఒక లక్షణ గ్రంథం ఉంది, ఒక శ్లేష కావ్యం ఉంది. 3 రకాలు ఉండటం వల్ల అతని యొక్క 3 ప్రక్రియల్ని సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయన వశ్చరిత్ర సంస్కృతంలోకి అనువాదం పొందింది. ఆ రకంగా సంస్కృతం కూడా దానిలోకి వస్తున్నది, స్పృశించినట్లు అవుతుంది. ఇవన్నీ కారణాల చేత నేను వశ్చరిత్రను తీసుకోవడం జరిగింది. వశ్చరిత్రలో ఉండే విశేషం ఏంటంటే వశ్చరిత్రలో కథ భారతంలో 8 పద్యాల్లో 8 శ్లోకాలు 10 శ్లోకాలను ఉంది. కానీ వశ్చరిత్రకారుడు అద్భుతంగా దాన్ని ఒక రత్న భవనం లాగా నిర్మాణం చేసి పెద్ద కావ్యం చేశాడు. ఆ కావ్యం చేయడం కాకుండా ప్రతి పద్యము దాదాపు నూతనార్థ ప్రతిపాదకంగా బహుళార్థ ప్రతిపాదకంగా నిర్మాణం చేశాడు. బహుళార్థ ప్రతిపాదకంగా నిర్మాణం చేసి శ్లేష కావ్యం అని దానికి పేరు వచ్చింది. అప్పటికే శ్లేష కావ్యం అంటే గద్య కావ్యం కావచ్చు, కానీ ఇటువంటి ప్రబంధాన్ని శ్లేష కావ్యం ఉండడం న్యాయమేనా అని నా ప్రశ్న. వివిధార్థాలు ఉంటే రచన రస అనుభవం కలిగదు కదా. ఇంకొక అనుభవం రాగానే ఇంకొక అర్థం రాగానే మొదటి అర్థం పోతుంది. అప్పుడు ప్రధాన అర్థము స్ఫురించక రసస్ఫురణ ఉండదు. ఇది కావ్యం ఎట్లా అవుతుందని ఆ ప్రశ్న మోసుకొని నేను అటు విజయనగరం నుంచి ఇటు మద్రాసు దాకా తిరిగాను. నాకు సమాధానం లభించలేదు అక్కడ. అప్పటికి లభించలేదు. అప్పటికి లభించక ఇంతమంది విద్వాంసులు అది అట్లాగే తీసుకోవాలంటే ఏ పద్యానికి ఆ పద్యం తీసుకోవాలన్నారు పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా. అప్పుడు నేను హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత త్రిపునేని గోపీచంద్ గారిని కలిశాను. కలవాల్సి వచ్చి ఆయన రమ్మన్నారంటే పోయినాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు వశ్చరిత్ర అంటే చాలా ఇష్టం. ఆయన నవలు రాస్తాడనుకుంటారు కానీ ఆయనకు ప్రబంధాలు చాలా ఇష్టమైనటువంటి. ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఏదో వశ్చరిత్రం చేస్తున్నావు అంటే వశ్చరిత్ర మీద ఏమిటి, వశ్చరిత్ర పేరు ఎందుకు పెట్టాడు అన్నాడు ఆయన. మనుచరిత్ర ఉంది కదా అని చేత వశ్చరిత్ర పేరు పెట్టాడు. అది కాదే కారణం కింద ఉంటుంది అన్నాడు. ఇంకేదో ఉంటుంది, నువ్వు అధ్యయనం చేసిరా, నా దగ్గర 10 రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పుడు నేను వెతుక్కుంటూ పోతే వసు శబ్దానికి అర్థములు ఏమిటని చూసుకుంటూ పోయినాను. వెలుగు, నీరు, జలము ఇలాంటి అనేక అర్థాలు వచ్చింది. ఈ అనేక అర్థాలు ఉంటే అసలు కథ ఏమిటి, అసలు ఏం చెప్పదలుచుకున్నాడని చూస్తే నేను వెతగ్గా తెలిసింది ఏమిటంటే ఒక పొరలో వసు చరిత్ర అంటే వసు మహారాజు గిరిక వాళ్ళ కథ, 2వ దశలో వృత్రాసురుడు ఇంద్రుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి సంఘర్షణ ఒక కథగా, 3వది జలము ఆకాశం నుంచి భూమి మీదకి రావడానికి ఎంత గొప్ప ప్రయత్నం జరుగుతుంది ఆకాశంలో ప్రకృతిలో జరుగుతుంది దాన్ని చెప్పడం 3వ ప్రయత్నంగా. ఈ 3 కథలు 3 పొరలుగా చేర్చి 3 అర్థాలు ఒకేసారి స్ఫురించడానికి ఒక అద్భుతమైన కావ్య నిర్మాణం చేశాడు. అంటే దీనికి నేను ఋగ్వేదంలోకి వెళ్ళి ఋగ్వేదంలో ఉండే వృత్ర సంహార కథలు, ఇంద్రుడికి సంబంధించిన కథలు అవన్నీ చదువుకొని దాని ద్వారా ఈ ఇంటర్ప్రిట్ చేస్తే అప్పుడు గోపీచంద్ చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి నాటకం కూడా రాయించాడు రేడియోకి. ఉత్సవమై వచ్చినదే మధుమాసం అని ఒక పాట రాశాను అప్పుడే. కానీ నిజంగా ప్రబంధాలు లేకపోతే తెలుగు సాహిత్యం చాలా పేదెదుగుతుంది. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మహాభారతం చేత భాగవతం చేత ఎంత సంపన్నమైన అవి పూర్వ రచనలకు పునఃసృష్టిలే. కానీ ఇది స్వతంత్రమైన సృష్టి. ఈ స్వతంత్రమైన సృష్టి తెలుగు భాష యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. ఒక్కొక్క కవి వాక్కు ఒక విలక్షణంగా ఉంటుంది. ఆ విలక్షణ వాక్కు నిలబెట్టే ప్రయత్నం చేస్తే దానిలో వాళ్ళు సాధించిన ప్రజ్ఞను మనం గుర్తించవలసిన అవసరంగా ఉంటుంది. అది ప్రబంధాల సమస్య. విద్యాభ్యాసం తరువాత మీ ఉద్యోగ జీవితం ఎలా మొదలైంది?
మీ ఉద్యోగ జీవితంలో మీరు మర్చిపోలేని అనుభూతులు కానీ సందర్భాలు కానీ మాతో పంచుకోవాల్సి ఏదైనా ఉంటే చెప్పండి. ప్రధానంగా విద్యాభ్యాసము నాకు సాహిత్య సాధనకి ఎట్లా దోహదం చేసిందో, ఉద్యోగం కూడా నాకు అట్లాగే దోహదం చేసింది. ఉద్యోగం చేస్తున్నంత కాలం, దాదాపు 35 సంవత్సరాల పైన ఉంటుంది, ప్రతి క్లాస్ రూము నాకు పాఠం చెప్పింది. నేను పాఠం చెప్పడం ఎంతో, నేను కొంత నేర్చుకున్నది ఉన్నది. ప్రతి పాఠం చెప్తూ కూడా నేను ఎప్పుడూ కొత్త విషయాన్ని నేర్చుకోవడం, కొత్త విషయం ఫ్లాష్ కావడం, ఆ కొత్త విషయాన్ని చర్చించడం, కొత్త విషయాన్ని తర్వాత నేను డెవలప్ చేసి వ్యాసాలుగా రాయడం, పుస్తకాలుగా రాయడం మొదలైన వాటికి నా విమర్శకు కావాల్సిన మార్గం ఏర్పడింది అక్కడ. అందువల్ల సాహిత్య అభ్యాసానికి, సాహిత్య సాధనకి, సాహిత్యంలో నూతన మార్గ అన్వేషణకి, సాహిత్యం సఫలం కావడానికి, సాహిత్య సాధన సఫలం కావడానికి నాకు ఉద్యోగం చాలా హెల్ప్ చేసింది. రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నప్పుడు కూడా నేను వాళ్ళతో పాటు నేను అంత శ్రమ పడాల్సి వస్తున్నది. వాళ్ళని ప్రశ్న వేసి వేధించినంత సందర్భం కూడా ఉండేది. ఎందుకంటే నాకు సమాధానం రావాలి, నేను కన్విన్స్ కావాలి. నేను కన్విన్స్ కావడం కోసం నేను వాళ్ళతోని స్టడీ చేసి, వాళ్ళతో కలిసి, వ్యాకరణంలో సూత్రం ఉంది, రామకృష్ణులు సాందీపుని తోడ విద్యాభ్యాసం చేశారు మాట ఉంది. ఆ సాందీపుని తోడ అనే మాటలో ఉండేటువంటి అంశం ఇక్కడ నేను కూడా వాళ్ళతో పాటు విద్యాభ్యాసం చేశాను. ఒక 30 PhDలు, 20 PhDలు, ఒక 20 MPhilలు వచ్చినాయంటే ఈ ప్రతి సందర్భంలో కూడా, ప్రతి సబ్జెక్టులో కూడా నేను వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో అంత దూరం కంటే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళి ఒక కృషిని, ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి వచ్చింది. నూతనమైన అన్వయం చేయడానికి, నూతనమైన భావనలను వెల్లడించడానికి, నూతనమైన వ్యాఖ్యానం చేయడానికి నాకు దోహదం చేసింది. అది ప్రధానంగా నాకు కలిగిన ప్రయోజనం. రెండో విషయంలో ఉద్యోగం ఉన్నప్పుడు సరే సమస్యలు ఏవో ఉంటాయో అవి నన్ను ఎక్కువ బాధించలేదు, సమస్యలు అనేవి. కానీ నా కలీగ్స్ కూడా, నాతో సహచరులైన అధ్యాపకులు, సంపకుమారాచారి గారు కానీ, మాదిరాజ రంగారావు గారు కానీ, కేతవరు రామకృష్ణ శాస్త్రి గారు కానీ, పేరువారం జగన్నాథం గారు కానీ, అందరూ మేము పాఠాలు అయిన తర్వాత గంటన్నర సేపు కూర్చొని చర్చించుకునేవాళ్ళం. ఇవాళ ఏం జరిగింది, దాని గురించి ఈ విషయం ఎట్లా, ఈ విషయం ఎట్లా అని. అంటే మాకు నిరంతరం అభ్యాసం సాగింది అట్లాగే. అది ఇప్పుడు ఉందంటారా? ఇప్పటి సంగతి నేను చెప్పలేదు, ఎందుకంటే రిటైర్ 20 సంవత్సరాలు అయింది. ఏం జరుగుతున్నదో నేను అంతగా చెప్పలేను. ఎందుకంటే అహంత, అస్మిత పెరిగినప్పుడు, నేను అనుకున్న అది పెరిగితే ఏంటంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. నేను అనేది వదులుకుంటే తప్ప ఎదుటి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేము. అక్కడ ఉండే సమస్య అది. అదేదో మనకు ప్రాబ్లము ఇవాళ అది ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కానీ నేను దీని మీద అధికారంతో చెప్పగలిగిన పరిస్థితులు మాత్రం లేను ఆ విషయంలో.